చెప్పాను గానీ వినలేదండి. మనకి యూట్యూబ్‌లో మంతెన సత్యనారాయణ గారు రైస్ బ్రాన్ ఆయిల్ వాడమంటే, మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్ ఉందని చెప్పి కేరళలో కొచ్చిన్ స్టాక్ పాయింట్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళే టైంకి ఆళ్ళందరూ కేరళలో యాక్చువల్‌గా 100కి 99 మంది కొబ్బరి నూనె వాడతారండి. అటువంటి వ్యక్తులు అక్కడ మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నారు. పైగా స్టాక్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉందండి. వచ్చిన రోజున అయిపోతుందండి. చాలా ఆశ్చర్యపోయాడండి ఆయన. ఈ రోజుకి ఆయిల్ 2, 3 కేసులు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దొరకవంటండి కేరళలో త్వరగా. కొబ్బరి నూనెని సైతం పక్కన పెట్టి మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నారు. నెక్స్ట్ బాదం ఆయిల్ అని ఇలా డిఫరెంట్ అండి. మనకేదైతే మన సరౌండింగ్స్‌లో ఒక్కొక్క లొకేషన్‌లో ఒక్కొక్క ఆయిల్ అనేది ఫేమస్ అండి. మరి చూసారా మనం బంగాళదుంప ఎక్కువ తినమండి. కానీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, నార్త్ సైడ్ వెళ్ళే కొద్దీ బంగాళదుంప అని తింటే ఆలు ఎక్కువ తినడం జరుగుతది. మరి వాళ్ళ క్లైమాటిక్ సిట్యుయేషన్‌కి అది బాగా పనికొస్తది. మరి అదే మనం ఇక్కడ తింటే బంగాళదుంప మనకి వాతం చేయడం జరుగుతా ఉంటదండి. అంటే వాతం అంటే ఇది క్లైమేట్ బట్టి డిపెండ్ అవుతా ఉంటది ఫుడ్ హ్యాబిట్స్. మరి మనం ఎక్కువ ఏ ఆయిల్ వాడతామండి? సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, వేరుశనగ గింజల ఆయిల్ గాని. మెయిన్ ఈ రెండే మనకి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం. మరి ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు? ఎంతమంది కుటుంబాలు ఏ ఆయిల్ వాడుతున్నారు? అంటే ఈరోజు గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ నూనె ఎంత పంట పండుతుంది ఇండియాలో? పొద్దుతిరుగుడు పువ్వు అంటే సన్‌ఫ్లవర్ గింజలు ఎంత పంట పండుతుంది? అంటే ఈరోజు మనం కాలిక్యులేట్ చేసుకుంటే, మనం పండించే పంట నాకు తెలిసి 2, 3 నెలల కన్నా ఎక్కువ పనికిరాదు. అంటే పనికిరాదంటే మనకి సరిపోదు. మరి ఈరోజు ఆలోచించాలి. ఆయిల్ ఎలా తయారవుతుంది? మనకి ఎలాగిస్తున్నారనేది. చూడండి బయట సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా సరే మనకి వేరుశనగ గింజల ఆయిల్ అయినా సరే రూ. 150 లీటర్‌కి దొరుకుతుందండి. మరి రా మెటీరియల్ మనం చెక్ చేసుకుంటే సన్‌ఫ్లవర్ గింజలు మనకి కేజీ గింజలు ఎంత పడుతున్నాయి? గ్రౌండ్ నట్స్ అంటే వేరుశనగ గింజలు ఎంత పడుతున్నాయి? ఒక్కసారి మైండ్‌లో ఆలోచించుకోవాలి. చూడండి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఒక కేజీ గ్రౌండ్ నట్ వేరుశనగ గింజలు రూ. 150 దొరుకుతుంటే అదే ఆయిల్ కూడా రూ. 150 దొరుకుతుందండి. హౌ ఇట్స్ పాసిబుల్? అసలు ఇది ఎలా జరుగుతుంది? మరి ఒక్కసారి ఇది చాలా పెద్ద ఆలోచనండి. నిజంగా ఆలోచించండి. కొత్తగా జూమ్‌లోకి ఎవరొచ్చారో వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మనం 1, 2 సార్లు మనం జూమ్ చేసుకున్నప్పుడు, అటెండ్ అయినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. కొత్త వాళ్ళు ఆలోచించండి. ఈరోజు కేజీ వేరుశనగలు రూ. 150 అయితే, కేజీ ఆయిల్ కూడా రూ. 150 ఎలా ఇస్తుంది గవర్నమెంటు? మరి కేజీ ఆయిలు ఏదైతే ఉన్నాయో కేజీ గ్రౌండ్ నట్ మనం ఆడించుకుంటే మనకొచ్చేది పావు కేజీ మాత్రమే ఆయిల్ వస్తదండి. ఈరోజు అటువంటి గ్రౌండ్ నట్ ఏదైతే వేరుశనగ నూనె ఉందో, ఆ వేరుశనగ నూనె మనకు లీటర్ ఆయిల్ రావాలంటే ఖచ్చితంగా 4 కేజీలు ఆడించుకోవాలి. 4 కేజీలు మనం ఇక్కడ ఆడించుకుంటే మనకి ఎంతండి మినిమమ్ రూ. 600 అవుతుందండి. మనకి వేరుశనగ అచ్చు తీసేసి ఒక రూ. 50 మినిమమ్ రూ. 550 మనకి లీటర్ ఆయిల్ పడుతుంది. మరి మనకి రూ. 150కి ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. ఎందుకంటే మన రా మెటీరియలే 600 అయినప్పుడు ఒక లీటర్ ఆయిల్ రూ. 150కి ఎలా వస్తుంది? ఇది మెయిన్ అండి. ఎందుకంటే ఎవరైనా సరే ఆయిల్ గురించి చెప్పినప్పుడు ఇదే మెయిన్ అండి. ఇదే చెప్పాలి ఎవరికి చెప్పినా. మరి మనకు బయట దొరికే మార్కెట్‌లో ఏదైతే ఉందో ఆయిలు కెమికల్లీ రిఫైన్డ్. చూసారా ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ నాట్ హెల్తీ నార్ ఎకో ఫ్రెండ్లీ. అంటే మనం వాడదగ్గది కాదు. మన బాడీకి సరిపోయేది కాదు. అంటే ఎకో ఫ్రెండ్లీ. ఏదైనా సరే మనం వాడాలంటే అది ప్రకృతిలో కలిసిపోవాలి. సపోజ్ ఈరోజు మనం వేరుశెనగ గింజలు తిన్నామండి. అది ప్రకృతిలో కలిసిపోవాలండి. అంటే మనం ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్ళిందో అరుగుదలై సగం వేస్ట్ బయటకొస్తది. ప్రకృతిలో కలిసిపోతుంది. నెక్స్ట్ ఏదైతే మనం తిన్నది మనకి ప్రోటీన్ కింద పట్టిందో మనం పని చేసేనప్పుడు అది కరిగి మన బాడీకి శక్తి రూపంలో బయటకు వెళ్తుంది. అంటే ఎకో ఫ్రెండ్లీ. మరి ఈరోజు మనం పని చేసినప్పుడు మన బాడీలో ఉన్న కొవ్వు కరుగుతుందా? ఎందుకు కరుగుతలేదు? ఇది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకు కరుగుతలేదంటే మనం తీసుకునే ఆయిల్‌లో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువుంది. ఇక్కడ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏం కాదండి. అసలది మీరు ఎంత పని చేసినా, ఏం చేసినా అది కరగదండి. అందుకే ఈరోజు చాలా మందికి హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతున్నాయి. ఎంత వ్యాయామం చేసినా, ఎంత అగ్రికల్చర్‌లో పని చేసినా, ఎంత పని చేసినా ఆ కొవ్వు అనేది కరగకుండా ఉండిపోతుంది. మరి ఈరోజు అటువంటి కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది మన ఆయిల్‌లోకి?
ఈ రోజు మరి ఎన్నో కెమికల్స్ చేస్తే గానీ రిఫైన్ అవుతలేదు. మరి ఈ రోజు మొత్తం రిఫైన్ ఆయిల్ అనేది ఈ రోజు అంటే ఒక కెమికల్ అనేది ఒక టెంపరేచర్ దగ్గర కలపడం ద్వారా మనకి ఈ రోజు ఆయిల్ ని కెమికల్ గా రిఫైన్ చేస్తున్నారు. మరి అటువంటి ఆయిల్ అంటే కెమికల్ ఎప్పుడైతే కలిపామో మరి ఆయిల్ మనకి ఏమొస్తుందండి చూసారా? ఇక్కడ నరం ఎక్కడైతే ఉందో నరంలో మనకి కొలెస్ట్రాల్ పట్టడం జరిగింది. ఈ రోజు అందరూ గుండెపోటుతో చనిపోతున్నారంటే కారణం ఈ స్లైడేనండి మెయిన్. ఎందుకంటే ఈ స్లైడ్ లో మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. మనం తీసుకునే ఆయిల్ బయట మార్కెట్ లో మనం తీసుకునే ఆయిల్ వాడడం వల్ల ఈ రోజు మన నరాల్లో బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా గుండె యొక్క వాల్వ్స్ అనేవి మూసుకుపోవడం జరుగుతున్నాయి. రీసెంట్ గా నేను యాక్చువల్ గా ఒక 2 days బ్యాక్ ఒకరు చనిపోతే వెళ్ళానండి. ఆయన ఎందుకు చనిపోయాడని తెలుసుకుంటే ఆయనకి 3 to 4 months నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతలేదంటండి. దానికి కారణం ఏంటంటే గుండె యొక్క వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో ట్యూబ్స్ వెళ్ళేవి అవి మూసుకుపోవడం జరిగినాయి. ఎందుకు మూసుకుపోనియండి? మనం తినే కొలెస్ట్రాల్ ఫుడ్, మనం వాడే ఆయిల్. మరి ఈ రోజు ఏదైతే ఉందో ఆయిల్ అనేది చాలా 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 దారుణం బయట దొరికేది. మరి అయినా సరే చాలా మంది వాళ్ళు ఏదైతే ఉందో ప్రైస్ ఎక్కువ పెట్టుకుని కొనుక్కోలేక ఆ ₹150 ఆయిల్ మనం కొనుక్కుని ఈ రోజు అనారోగ్యం పాలవుతున్నారు. ఎందుకంటే కంటికి కనబడుతున్నాయండి అందరికీ గుండెపోట్లు వస్తున్నాయని. కానీ ఈ రోజు ఎవరు పట్టించుకుంటలేదు. నిజంగా ఈ రోజు వెస్టేజ్ ఆయిల్ ఎవరైతే వాడుతున్నారో నిజంగా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టండి. ఎందుకంటే అది ఎలా తయారు చేస్తారు? దాని యొక్క రా మెటీరియల్ కూడా తెలుసుకోవాలి. మరి ఈ రోజు ఒక కేజీ వేరుశెనగ గింజలు ₹150 అయినప్పుడు ఒక సన్‌ఫ్లవర్ గింజలు కేజీ ₹250 నుంచి ₹500 వరకు ఉన్నాయి. మరి అదే వరి పొట్టుకి ఎంత వస్తుంది రా మెటీరియల్? ఇది బాగా ఆలోచించాలి. మరి వరి పొట్టు కొనాలంటే ఎంత అవుతుందండి కేజీ వరి పొట్టు? నాకు తెలిసి ₹10లోనే దొరుకుతదండి కేజీ వరి పొట్టు. మరి ఈ రోజు అటువంటి వరి పొట్టుని తీసిన ఆయిల్‌ని మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు. ఎప్పుడైతే మనకి వడ్లు ఆరేస్తారు చూసారండి, పైనుంచి తొపర ఊడొచ్చేస్తది. నెక్స్ట్ బియ్యం రూపంలో మనకి బయటకు వచ్చేస్తదండి. ఈ తొపర ఏదైతే ఉందో తొపర ద్వారా మనకి ఆయిల్ తీయడం జరుగుతా ఉంటది. మరి దాన్నే రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు. బయట మార్కెట్‌లో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అనేవి మనకి చాలా అవైలబిలిటీలో ఉన్నాయండి మరి. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ నిజంగా ఇందులో ఎందుకంటే ఇక్కడ రైస్ అనేది మనం 2 విధాలుగా పండించుకోవచ్చు. ఒకటి కెమికల్స్ ఏసి, ఫెర్టిలైజర్స్ ఏసి, పెస్టిసైడ్స్ ఏసి మనం పండించొచ్చు. మరి రెండో విధంగా ఎలా పండిస్తాం? ప్రకృతి వ్యవసాయం ద్వారా కూడా పండించొచ్చు. అంటే మన ఆవు ఏదైతే ఉందో మూత్రం, పేడ గాని, లేదంటే జీవన ఎరువులు గాని, లేదంటే మనకి ఎందుకంటే మనకి గ్రామ్ బజార్‌లు అని చెప్పి కొన్ని నేచురల్‌గా మనకు తీసిన కొన్ని ఎరువుల ద్వారా పండించొచ్చు. అంటే కెమికల్స్ ఏమి అందులో ఇన్వాల్వ్ చేయకుండా నేచురల్‌గా అంటే ప్రకృతి సహసిద్ధమైన ఎందుకంటే ఇలా గింజలు వేయగానే మనకి గింజలొచ్చేలాగా. దాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. కానీ ఈ రోజు ఆయిల్ కూడా 2 విధాలుగా తయారు చేసుకోవచ్చండి. ఒకటి కెమికల్స్ రూపంలో తయారు చేయొచ్చు. అంటే కెమికల్ ద్వారా ఆయిల్ రిఫైన్ చేసి మార్కెట్‌లో పంపించొచ్చు. అంటే దీన్ని కెమికల్లీ రిఫైన్ అంటారు. మరి అదే ఆయిల్‌ని ఫిజికల్‌గా రిఫైన్ చేసి అంటే మన చేతులతో గాని అంటే కోల్డ్ ప్రెస్ అంటారండి. అంటే చెక్కగానుగ. దీన్ని ఫిజికల్లీ రిఫైన్ అంటారు. అంటే అలా కూడా మనం ఆయిల్ తయారు చేయొచ్చు. మరి బయట మార్కెట్‌లో దొరికే ఆయిల్ ఏదైతే ఉందో అది కెమికల్లీ రిఫైన్డ్. అది పేరుకి రైస్ బ్రాన్ అయినా సరే మనకి 50-50 ఛాన్సెస్ అయితే మనకు అందులో ఉండడం జరుగుతది. ఎందుకంటే 50-50 ఎందుకనంటే అందులో దొరికే రా మెటీరియల్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో దొరికేవి కెమికల్‌లోనే ఉంటాయి. అదే కెమికల్ కలిపినా సరే ఎంతో కొంత మన బాడీకి మంచి చేస్తాయి. కాకపోతే ఆ కెమికల్స్ అందులో కలపడం ద్వారా మన బాడీకి హాని అనేది కలిగించడం జరుగుతది. ఎందుకంటే ఒక్కసారి మన బాడీకి కెమికల్ ఎఫెక్ట్ అయిందంటే మన ఇమ్యూనిటీ పవర్ పోతుంది. మన బాడీ వీక్‌నెస్ అవుతుందండి. ఎప్పుడైతే మన బాడీ వీక్ అయిందో ఆటోమేటిక్‌గా క్యాన్సర్ కణాల కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతా ఉంటది. ఎందుకంటే చూడండి బయట దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ మీద ఇలాగ మనకి రాసుంటదండి చూడండి ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ. మరి ట్రాన్స్ ఫ్యాట్ అంటే చెప్పానండి. ఆ ఫ్యాట్ ఎలా ఉంటదంటే ఒక పసరు. ఎప్పుడైతే మనకి మటన్ చూసారండి, మటన్‌లో ఒక కొవ్వు దొరుకుతదండి. చూసారా అది మన కూరలేసుకున్నా కరగదు. మన నోట్లో నమిలినా మనకి నమిలాడదు. మింగేస్తారు చాలా మంది. అటువంటి కొవ్వు మన బాడీలో తయారవుతుంది. ఎప్పుడైతే అటువంటి కొవ్వు మన బాడీలో తయారైందో ఎలా తయారవుతుందండి? మనం తీసుకునే ఆయిలు ఎలా తయారవుతుందని ఫస్ట్ తెలుసుకోవాలి. మరి మనకి ఒక ₹150కి ఎలా దొరుకుతుందండి ఆయిలు? చూడండి. ₹150కి ఎలా దొరుకుతుందండి? ఒక కేజీ ఆయిలు ఒక లీటర్ ఆయిలు ₹150కి ఎలా దొరుకుతుంది?
ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, మనకి క్రూడ్ ఆయిల్ అని ఉంటదండి. క్రూడ్ ఆయిల్. వైన్ తీసే వాళ్ళు వెతుకుతా ఉంటారు. ప్రతి ఊరు ఎళ్లి ఎక్కడ దొరుకుతుందా? నేచురల్ గ్యాసా? లేదా క్రూడ్ ఆయిలా అని. మనకిక్కడ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే దొరికిందో, ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకేమొస్తాయండి? పెట్రోలు, డీజిలు, కిరోసిన్, వ్యాక్స్, తారు ఇలా బై ప్రొడక్ట్స్ అన్నీ వచ్చేసాక మనకంటూ ఒక మడ్డి ఆయిల్ అనేది మిగులుతది. ఆ మడ్డి ఆయిల్‌ని రిఫైన్ చేయగా దాన్ని పక్కన పెడితే మినరల్ ఆయిల్ అని చెప్పి పక్కన పెట్టడం జరుగుతది. ఇప్పుడు మనకి వాడేది ఏదంటే మినరల్ ఆయిల్ మనకు ఆయిల్‌లో కలపడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిబుల్ సీడ్స్. ఎడిబుల్ అంటే మనకి వాడదగిన గింజలని అర్థం. అంటే ఆ గింజల నుంచి ఆయిల్ తీసి ఈ ఆయిల్ ప్యాకెట్‌లో కలపడం జరుగుతుంది. మరి మనం వాడేది ఏంటంటే ఒక 20-30% మనం వేరుశనగ నూనె ఫ్లేవర్ మాత్రమే ఉంటది అందులో. కనమ తీసి 70-80% అంతా నేను చెప్పిన బయట ఆయిలేనండి. ఇలా కలిపి ఇవ్వడం ద్వారా ఎప్పుడైతే మనకి ప్యాకెట్ మన మార్కెట్‌లో కొనుక్కొని ఏదైతే వంటకి వాడుతున్నామో, ఆ వంటకు వాడే క్రమంలో వేడి మూకుల్లో పడినప్పుడండి అందులో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఆ కొలెస్ట్రాల్ ఎవరు తింటున్నారండి? ఈరోజు ఒక గారి గాని, ఒక బూర గాని వేసినప్పుడు పిండండి ఒక్కసారి. పిండితే ఎంత ఆయిల్ వస్తుంది? మీరు ఎంత ఆయిల్ మన బాడీకి కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అనేది చాలా మంచి పాయింట్ ఇది. ఎందుకంటే ఈరోజు ఒక ఆయిల్ తిన్నప్పుడు మీకు తెలిసిపోతదండి. ఆయిల్‌లో ఎప్పుడైతే మనకి బూరి గాని, గారి గాని ఏసారో ఆటోమేటిక్‌గా ఆయిల్ ఏదైతే ఉందో బూరితో పాటు ఆయిల్ మీరు తినడం జరుగుతా ఉంటది. మరి తిన్నప్పుడు మీకు నాలుక జిగురుగా ఉండడం అంటే మనకి ఫీలింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకు తిన్నామా అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటదండి కొంతమందికి. మరి ఈ ఆయిల్ ఎలా తయారవుతుందని తెలుసుకున్నారు కదా! మరి ఆయిల్ ఎప్పుడైతే మూకుల్లో పడిందో ఆటోమేటిక్‌గా కొలెస్ట్రాల్ పెరిగిపోయి మన బాడీలో అది అధిక కొలెస్ట్రాల్ కింద ఫేమ్ అయిపోతుంది. మరి 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి ఇక్కడ. ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ తర్వాత చెప్తాను మీకు. ఎప్పుడైతే మనకి చెడు కొలెస్ట్రాల్ బాడీలో ఫార్మ్ అయిపోయిందో, మనకి ఈ రోజు ఇలాగ మనకి నరాల్లో ఫ్యాట్ అనేది పెరిగిపోయి రక్తనాళాలు బ్లాక్ అయిపోతున్నాయి. వాల్వ్స్ బ్లాక్ అయిపోతున్నాయి. గుండెపోటుకి గురవుతున్నారు. ఒకప్పుడు గుండెపోటు నిజంగానండి మనకి అలారం అంటూ వచ్చేది. అంటే ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ చనిపోయేవారు. కానీ ఈ రోజు ఏ అలారం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైమే చనిపోతున్నారు. ఎందుకండి? అసలెందుకు ఫస్ట్ టైమే చనిపోతున్నారు? కారణం తెలుసండి ఎవరికైనా? కారణం ఏంటంటేనండి, ఎప్పుడైతే మనం కరోనా వ్యాక్సిన్ యేసుకున్నామో, కరోనా వ్యాక్సిన్ మన బాడీని వీక్ చేసిందండి. వీక్ చేసింది. ఎందుకంటే, అసలు కరోనా వ్యాక్సిన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. కరోనా వ్యాక్సిన్ అంటే చనిపోయి చనిపోయిన కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఏదైతే చనిపోయిన కరోనా వైరస్ ఉందో దాన్ని చంపి అంటే వైరస్‌ని చంపి మనకి ఏదైతే ఉందో మీడియం ఉందో ఆ మీడియంలో మనకి తీసుకెళ్తూ ఉంటారు వైరస్‌ని. ఆ మీడియం తీసుకొని మనకి వ్యాక్సిన్ రూపంలో తయారు చేస్తారు. అది మన బాడీకి ఇంజెక్ట్ చేయడం ద్వారా మన బాడీలో కరోనా వైరస్ ఎంటర్ అవుతదండి. అంటే చనిపోయిన కరోనా వైరస్ ఎంటర్ అవుతది. మరి చనిపోయిన కరోనా వైరస్ ఎంటర్ అయినప్పుడు మన బాడీ అలర్ట్ అవ్వి పోలీసులు ఎవరైతే ఉన్నారంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా పుట్టడం జరుగుతా ఉంటది. చూడండి ఈరోజు ఒక యుద్ధం జరిగిందనుకోండి, అక్కడ మనం యుద్ధం జరిగినప్పుడు మన సోల్జర్స్ తక్కువ మంది ఉన్నారనుకోండి, ఆటోమేటిక్‌గా ప్రజలను పిలుస్తారు. ఒకళ్ళు పిలిసి ఆటోమేటిక్‌గా సైన్యంలో కలవమంటారు. అదే విధంగా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి విపరీతంగా పుట్టడం వల్ల అవతల కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అందులో చనిపోయిన ఈ 2 కొట్టుకోవడం బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇప్పుడు బావుంటది. మళ్ళా రోజుకి మరి కన్జ్యూమ్ చేయాలి కదా ఫుడ్డు. చేసే క్రమంలో బాడీ మెల్లమెల్లగా వీక్ అవ్వడం జరుగుతా ఉంటది. ఈ రోజు మన బాడీ ఎందుకు వీక్ అవుతుందంటే, అధిక ర ఏదైతే ఉందో వైట్ బ్లడ్ సెల్స్ మనకి ఫార్మ్ పోయి అదేంది వైరస్ అటువంటివి మన బాడీ మూవడం జరుగుతా ఉంటది. ఇప్పుడు మన బాడీ వీక్ అయిపోయింది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం తట్టుకోలేకపోతుందండి బాడీ. ఒకప్పుడు ఎంత ఫ్యాట్ మనకి నరాల్లో పూడుకుపోయినా సరే, సర్క్యులేషన్ అయ్యి ఎంతో కొంత మనం సేవ్ అయ్యేవాళ్ళం. కానీ ఈ రోజు అయిపోవడం వల్ల మనం తినే ఫుడ్ కూడా ఈరోజు మనం గుండె బలంగా ఉండాలంటే అటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి. బలమైన ఫుడ్ తీసుకోవాలి. మరి ఈరోజు నరాల్లో మనకి ఆ ఫ్యాట్ అనేది మనం ఫార్మ్ అవ్వకుండా ఉండాలంటే, మనం అసలు ఫ్యాట్ ఏదైతే ఉందో మనకి ఫ్యాట్ ఫార్మ్ అయ్యే ఫుడ్ తినకూడదు. తినకూడదంటే ఈరోజు మనం ఉంటున్నామేంటి? ఖచ్చితంగా తినేస్తాం. మరి దాని యొక్క
దాని యొక్క రెమెడీస్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈరోజు మన బాడీలో కొవ్వు పెరుగుతుందంటే కరిగే వ్యవస్థ కూడా ఉంటుంది. ఆ కరిగే వ్యవస్థను కూడా మనం ఫాలో అవ్వాలి. కానీ ఈరోజు ఎవరు ఫాలో అవుతలేదు కాబట్టి మనకి హార్ట్ స్ట్రోక్స్ రావడం జరిగినాయి. చూడండి, ట్రాన్స్ ఫ్యాట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ట్రాన్స్ ఫ్యాట్ అంటే మన బాడీలో తయారయ్యే ఒక పసర్ లాంటి కొవ్వు. మరి అది ఎందుకు ఫామ్ అవుతుందంటే మనం వాడే ఆయిల్. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాను ఇందాక ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే మరి ఏ ఆయిల్ ప్యాకెట్ మీద అలా బయట రాసి ఉండదు, ఓన్లీ వెస్టేజ్ ఆయిల్ మీదే రాసి ఉంటుందండి. మీరు ఎవరైతే వాడుతున్నారో ఆయిల్ మీద మనకు రాసేది ఫస్ట్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ రెడ్ కలర్ లో కనపడుతుంది, ఫిజికల్లీ రిఫైన్డ్. మరి ఈ ఫిజికల్లీ రిఫైన్డ్ అనేది మనకి ఆయిల్ బాటిల్ మీద కనపడుతూ ఉంటుందండి. ఈ ఆయిల్ బాటిల్ మీద ఎందుకంటే ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే ఏంటంటే మనం కెమికల్ లేకుండా ఏదైతే ఉందో కోల్డ్ ప్రెస్ అంటే మనకి చూసారా ఎద్దు గానుగ అంటారు చూసారా, ఆ టైప్ లో మనకి న్యాచురల్ గా చెక్కలతో నొక్కడం, చెక్కలతో ఫ్రెష్ చేయడం ద్వారా మనకి ఆయిల్ రిఫైన్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రోజు మిషన్స్ ద్వారా క్రష్ చేసినప్పుడు హీట్ జనరేట్ అవుతుంది కదండి. ఆ హీట్ జనరేట్ అయినప్పుడు మనకి అందులో ఉన్న మినరల్స్ పోకుండా కెమికల్స్ జరుపుతారు. అందుకే కెమికల్స్ రిఫైన్డ్ ఆయిల్ మనకి హానికరం. ఎప్పుడైతే చెక్కల ద్వారా మనకి ఫ్రెష్ చేశారో ఆటోమేటిక్ గా మనకి హీట్ తక్కువ జనరేట్ అవడం వల్ల మనకి ఏ కెమికల్స్ కూడా కలపక్కర్లేదు. ఎందుకంటే ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే మన ఆయిల్ మన డబ్బా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎప్పుడైతే మన ఫీల్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటది. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి, ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ గామా అరిజినోల్. ఇది నిజంగా చాలా మంచిదండి మన బాడీకి. ఈ రోజు గామా అరిజినోల్ మనం ఎందుకు వాడాలి, మరి గామా అరిజినోల్ ఇందులో దొరుకుతుంది. యాక్చువల్ గా గామా అరిజినోల్ ఎందులోనే దొరకదండి, ఒక ఓన్లీ రైస్ బ్రాన్ ఆయిల్ లోనే దొరుకుతుంది. అసలు ఆ గామా అరిజినోల్ ఎందుకు పనికి వస్తుంది అంటే మన బాడీలో రెండు ఉంటాయి, ఇందాక అన్ని చెప్పారండి, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. మరి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఫామ్ అవ్వకుండా ఆరిజినల్ మనకి నియంత్రిస్తూ ఉంటది. మన బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ అంటే మనకి హెచ్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అంటారు. మరి హెచ్డిఎల్ ని ఎక్కువ అవడానికి మనకి ఆరిజినల్ అనేది బాగా పనికొస్తుంది. అటువంటి ఆరిజినల్ మన రైస్ బ్రాన్ ఆయిల్ లో 1500 mg అని ఉంటుంది, చెక్ చేసుకోండి. మరి 1500 mg అంటే చాలా ఎక్కువండి. మరి ఇది ఎందుకు పనికొస్తుంది అంటే ఇంకొక రెండో పర్పస్ లో, ఒకటేమో మనకి హెచ్డిఎల్ ఎక్కువ రావడానికి, రెండు మోనోపోజ్ అంటే చాలా ఇంపార్టెంట్ లేడీస్ లో. మరి మోనోపోజ్ రావడం వల్ల చాలా మందికి డేట్స్ అనేవి ఆగిపోతాయి. అంటే ఎప్పుడైతే 50 సంవత్సరాలు క్రాస్ అయ్యారో లేడీస్ కి డేట్స్ ఆగిపోతూ ఉంటాయండి. అంటే వరుసగా 12 నెలలు డేట్స్ ఆగిపోతే దాన్ని మోనోపోజ్ అంటారు. అది రీసెంట్ గా మనకి 52 సంవత్సరాలు కూడా తీసుకాకలేదు, 30 సంవత్సరాలు కూడా మోనోపోజ్ రావడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మనం వాడే ఆయిల్ కూడా ఒక కారణం. నెక్స్ట్ థైరాయిడ్ వచ్చేస్తుంది, అంటే మన యొక్క హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తుంది ఏది మనం వాడే ఆయిల్ బయట, ఎందుకంటే అందులో కెమికల్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్. ఇది గామా అరిజినల్ బాడీకి యాంటీ ఆక్సిడెంట్ కింద పనికొస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆక్సిడెంట్స్ ఏదైతే మన బాడీలో ఉన్నాయో మన యొక్క కణాలని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలోకి ఎంటర్ అయినాయో ఆటోమేటిక్ గా కణాలు పాడవకుండా నీట్ గా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. అంటే సింపుల్ గా అంటే మీకు శుభ్రం అంటున్నాను కదా, దీని మీనింగ్ ఏంటంటే పాడవకుండా ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తాయని అర్థం. మరి ప్లస్ ఎఫ్ అంటే ఇది మనకి ఎక్కడైనా సరే ఏ ఆయిల్ మీద ప్లస్ ఎఫ్ అని ఉంటుంది. ఎందుకంటే ప్లస్ ఎఫ్ అంటే ఫోర్టిఫైడ్ విత్ మినరల్స్, అంటే విటమిన్ ఏ, డి అనేది ఖచ్చితంగా ఆయిల్లో మనం మిక్స్ చేసి ఇవ్వాలి. అటువంటి మనకి విటమిన్ ఏ అనేది, డి అనేది మన ఆయిల్లో పుష్కలంగా ఉంటుంది. మరి విటమిన్ ఏ ఎందుకు పనికి వస్తుంది, విటమిన్ డి ఎందుకు పనికి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కంటి చూపు బాగా కనపడాలంటే విటమిన్ ఏ, మన ఎముకలు మెత్తబడిపోకుండా గుల్లబారిపోకుండా గట్టిగా ఉండాలంటే విటమిన్ డి అనేది మన బాడీకి కావాలి. యాక్చువల్గా విటమిన్ D3 కావాలి, మన బాడీకి అందించేది విటమిన్ D3 అనండి. ఎప్పుడైతే మన సన్లైట్ లోకి వెళ్ళామో ఆటోమేటిక్ గా మన యొక్క ఏదైతే ఉందో కొవ్వులో ఉన్న విటమిన్ D3 కరిగితే మన బాడీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపకుండా అప్ టు 1 year, అంటే 1 సంవత్సరం వరకు మనకి నిల్వ ఉంటుందండి. అంటే మన ఆయిల్ సపోజ్ ఈ రోజు తయారైందంటే జనవరి 10/1/2026 తయారైన ఆయిల్ మళ్ళీ 9/1/2027 వరకు మనకి నిల్వ అనేది ఉండదు. అంటే అప్రాక్సిమేట్లీ 1 year వరకు నిల్వ ఉంటుంది. ఎటువంటి కెమికల్స్ కలపరు ఇందులో.
అంటే తాజాగా మనకి వాడుకోవచ్చండి 1 ఇయర్ వరకు. మరి ఈరోజు బయట ఆయిల్ నిల్వ ఉండాలంటే కెమికల్స్ కలపకుండా నిల్వ అనేది ఉండదు. ఎందుకంటే ఆయిల్ అనేది ఒక రా మెటీరియల్ నుంచి రావట్లేదు అక్కడ. 30% ఫ్లేవర్ కనవదంతా మనం కల్తీ ఆయిల్. అందుకే ఈరోజు హాట్ స్టాక్స్ రావడానికి గల కారణం. నిజంగా మన ఆయిల్ రూ. 540 అంటే ఎక్కువ రేట్ అనుకుంటున్నారు. ఈ ఆయిల్ బయట ఆయిల్‌తో పోలిస్తే మనకి 3 లీటర్లతో సమానం. అంటే ఎక్కువ వేసుకోవసరం లేదండి. తక్కువ వేసుకుంటే చాలు. చాలా మంది మూకుల్లో దిమ్మరిచ్చేస్తూ ఉంటారు ఆయిల్. ఎక్కువ తీసుకున్నా మన బాడీకి ఏమవ్వదు. మన వెస్టేజ్ ఆయిల్. కాకపోతే ఆయిల్ కన్జంప్షన్ అనేది ఎక్కువవి మనకి బడ్జెట్ అనేది ఆయిల్ మీద పెరగడం జరుగుతూ ఉంటది. నిజంగా ఈరోజు మనం హార్ట్ అనేది ఇలా ఉండాలి. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇలా జరగాలి. ఈ రోజు మనం వాడే ఆయిల్ వల్ల నీకు ఆల్రెడీ ఇందాక ముందు ఒక స్లైడ్ చూపించాను కదండి. ఆ స్లైడ్ లో ఉన్నట్టు ఉండడం జరుగుతుంది. నిజంగా ఎవరైతే వెస్టేజ్ లో రైస్ బ్రాన్ ఆయిల్ వాడతారో వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ పట్టకుండా ఉంటది. మరి మన ఆయిల్ ఇప్పుడు తింటారు బాగానే ఉంది. మన ఇంట్లో దొరుకుతుంది. మరి మనం బయట భోజనం తిన్నప్పుడు, బయట బిర్యానీ తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్ పడుతుంది. దానికి వెస్టేజ్ లో వేరే మేనేజ్మెంట్ ఉంది. అది ఆ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మన ఇంట్లో మనకి బాడీలో కొలెస్ట్రాల్ పట్టకుండా మనకి ఆయిల్ వాడటం చాలా మంచిదండి. మరి ఈ ఆయిల్ మీద చూసారా, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గైడ్ లైన్స్ ఏంటంటే, ఆ గైడ్ లైన్స్ ని మనకి మన ఆయిల్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేయబడుతుంది. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే ఏంటంటే, మనకి ప్రపంచంలో 183 కంట్రీస్ ఉన్నాయి. 193 అనుకుంటే 193 కంట్రీస్ కి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుందండి, ఆరోగ్య సూత్రాలు. ఆ ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా కంట్రీ ఫాలో అవ్వాలి. అదే ఆ సూత్రాలు బట్టి ఈ రోజు మనకి ఆయిల్ తయారై అవ్వడం జరిగింది. నెక్స్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అమెరికాలో ఒక హార్ట్ అసోసియేషన్ ఉంది. ఆ యొక్క అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మనకి రూల్స్ ప్రకారం ఆయిల్ అనేది తయారు చేయడం జరిగింది. అదే విధంగా మనకి యూరోపియన్ యూనియన్ అంటే మనకి ఇంగ్లాండ్ కానీ ఫిన్లాండ్ ఇవన్నీ కలిపితే ఒక 8 నుంచి 10 కంట్రీస్ కలిపి ఒక యూరోపియన్ యూనియన్ అని చెప్పి ఒక ఫామ్ అవడం జరిగినాయి. వాటి యొక్క రూల్స్ కూడా ఉన్నాయండి. ఆ రూల్స్ ని కూడా మన ఆయిల్ ఫాలో అవుతుంది. అంటే ప్రపంచంలో అన్ని సంస్థలు ఏ ఉన్నాయో మేజర్ సంస్థల యొక్క రూల్స్ ని అనుగుణంగా మన ఆయిల్ మనకి తయారు చేయడం జరిగింది. అందుకేనండి మన ఆయిల్ చాలా మంచిది. ఒక్కసారి వాడితే మళ్ళీ వదలరు. నిజంగా ఆయిల్ వాడిన వాళ్ళకే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను. హైదరాబాద్ లో ఒక మేడం గారికి ఇస్తే, ఆ మేడం గారి రివ్యూ ఏంటంటే, కుండలు తోమినప్పుడు జిగురు అనేది అంటే జిడ్డు ఎన్నిసార్లు తోమినా వదిలేదు కాదు. ఎప్పుడైతే వెస్టేజ్ ఆయిల్ మనం వాడుతున్నానో అప్పుడు కుండలు ఒకసారి తోమితేనే వదిలిపోనియండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పానండి. పాలకోడేరులో ఒకసారి ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆయిల్ వెస్టేజ్ ఆయిల్ డబ్బా ఇచ్చారండి. సెకండ్ టైం ఈయన వేరే ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇంట్లో ఉన్న మిస్సెస్ ఆయనకి ఏం చెప్పిందంటే, డబ్బా తండి ప్యాకెట్ వద్దని చెప్తే సారీలు డబ్బా తెచ్చారు. మరి ఆ డబ్బా కోసం ఎప్పుడైతే ఆ డబ్బా వాల్యూ తెలిసిందో పాలకోడేరు సారు 2-3 కేసులు ఆయిల్ పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే మన ఆయిల్ ఏమో 540 రూపాయలు, ఆ ప్యాకెట్ ఆయిల్ ఏమో మనకి 220 రూపాయలండి. మరి సగానికి సగం ఉందని చెప్పి మిగులుతుందని చెప్పి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ కన్జ్యూమర్ ఎప్పుడైతే బాగుందని ఫీలింగ్ ఇచ్చాడో, రేటుతో సంబంధం లేకుండా ఈయన ఆయిల్ పెట్టడం జరిగింది. మరి ఇటువంటివన్నీ మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుందండి ఇటువి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఆయిల్స్ చెప్పేది ఏమీ లేదనుకుంటారు, కానీ మనం చేసే ఫీల్డ్ లో ఆయిల్ తోనే మనం మంచి బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్ టు యూ సార్. సార్ ఓవర్ టు యూ సార్. సబ్జెక్ట్ అయిపోయిందండి. నాగరాజ్ గారు.
సార్ రాధాకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు గారు కరెక్ట్ అయినట్టున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ గారు. మరి ఈరోజు కమిట్మెంట్ లో భాగంగా ఈరోజు జూమ్ సెషన్ చాలా అంటే చాలా అద్భుతంగా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గురించి మరి రెగ్యులర్ గా మనం యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ సరైనవి తీసుకోకపోతే వచ్చే అనర్థాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ గురించి మీరు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే స్టాక్ పాయింట్ ఓనర్స్ కి ఇప్పుడప్పుడు కూడా చెకింగ్ వస్తూ ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చెకింగ్ వచ్చినప్పుడు మరి ఎలాంటి ప్రోడక్ట్స్ ని తీసుకుంటే అవి అనర్థాలు రావు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు బయట కూడా. సో మరి అవన్నీ కూడా చాలా కూలంకషంగా పిన్ టు పిన్ వివరించడం జరిగింది. అందులో మోస్ట్లీ కుకింగ్ ఆయిల్. నిజంగా ఈ రోజు ఏ డాక్టర్ని అడిగినా మనకు చెప్తారండి 80% ప్రాబ్లమ్స్ దేనికి వస్తాయి అంటే మేజర్ కుకింగ్ ఆయిల్ వల్ల అని చెప్పేసి. అంటే ఒకసారి మరిగించినటువంటి ఆయిల్ ని మళ్ళీ మరిగించడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి దారితీస్తుందని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి ఈరోజు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి కమిట్మెంట్ లో భాగంగా ఈరోజు జూమ్ కి వచ్చి మీకు సమయం అనుకూలంగా లేకపోయినా కూడా ఈరోజు మంచి సబ్జెక్ట్ తో ఈ జూమ్ లో ఉన్నటువంటి ఈ 62 మెంబర్స్ అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సార్ సార్ని అన్మ్యూట్ చేయండి సార్. అది మేము మ్యూట్ చేస్తారంట, ఆన్ అవుతలేదంట. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది మాకు మా గురువుల నుంచే వచ్చింది. ఎందుకంటే మీరు మా గురువు గారు కాబట్టి మీరు నేర్పిన బట్టి ఈ రోజు ఎంతమందికి మనం జూమ్ సెషన్ ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా కోరుకుంటున్నాను ఎవరైతే జూమ్ లో ఉన్నారో ఇటువంటి నాలెడ్జ్ తీసుకుంటూ ఫ్యూచర్ లో వీళ్ళు కూడా మంచి జూమ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రోజు మేము లీడర్ గా తయారయ్యాం. మరి వాళ్ళు కూడా ఎవరైతే ఈ రోజు జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా లీడర్ కింద తయారయ్యి వాళ్ళ టీమ్స్ కి మంచి నాలెడ్జ్ ఇచ్చుకుంటూ మంచిగా ఆరోగ్యాన్ని పంచుకుంటూ ఈ రోజు చెక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ యొక్క ఫీడ్బ్యాక్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నాకు మైక్ ఇవ్వలేదండి, అందుకే నేను మాట్లాడలేకపోయాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ అయితే మీరు ఇచ్చారు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని, ప్రతి మనిషి ఆరోగ్యాన్ని 90% డిసైడ్ చేసేది ఈ రోజు కుకింగ్ ఆయిల్. మనం చూస్తూ ఉంటాం ఎన్నో రకాల ఆయిల్ మార్కెట్ లో వస్తున్నాయి.